జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందా అని అంటే అవుననే అంటున్నారు వైసీపీ. మరి ఇది ఎంతవరకు అని చూస్తే పుట్ట మహేష్ యాదవ్ గారి తెలుగుదేశంకు సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ కలకలం ఉదంతం, మరి ఇది చూసిన గతంలో వైసీపీ వాళ్ళపైన ముద్రలు పడేటటువంటిది, అమ్మాయిలతో వీళ్ళు కామాంధులు కామక్రీడలు చేసేటటువంటి ఇట్లాగా మరి సంజన, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, పృథ్వీరాజు గారు వీళ్ళ విషయంలో అమ్మాయిలు ఎవరు కూడా బయటకు రాలేదు. అప్పుడు బయట అయితే లేదు, కానీ సరస సంభాషణలు అన్నటువంటిది ఆ ఆడియోని వాళ్ళు ట్రాప్ చేసి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ట్రాప్ చేసి ఆడియోలను బయటకు తీసుకోవటం, బయట పెట్టడం, ఈ విధంగా జరిగి ముద్రలు ఆ గతంలో వేశారు వైసీపీ వాళ్ళ మీద అని వైసీపీ వాళ్ళ వాదన. కానీ అమ్మాయిలు బయటకు వస్తే నిజమే అని ప్రజలు కూడా నమ్మేవారు. అమ్మాయిలు ఎవరు కూడా బయటకు రాలేదు అంటే అది ఫేక్ అనేటటువంటి విధంగా అవుతున్నటువంటిది. మరి ట్రాప్ చేసి కామాంధులుగా ముద్ర వేశారు వైసీపీ వాళ్ళని తప్ప ఇట్లాంటిది ఏమీ లేదు అనేటటువంటి విధంగా. కానీ ఇప్పుడు చూస్తే ఒక ఆదిమూలం గారు, నజీరా గారు, ఇట్లాగా పుట్ట మహేష్ యాదవ్ గారు, ఇట్లాగా చూస్తే ఎన్నో ఉదంతాలు ఉన్నాయి అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాన్ఫిడెన్స్గా ఉన్నట్లుగా చెప్తున్నారు. మీరైతే ఏమంటారు? నమస్తే.